దయచేసి అమ్మ కోసం కొన్ని క్షణాలు కేటాయించి ఈ క్రింది విషయాన్ని చదవండి. తల్లి రుణం తీర్చుకోలేం. మీ జీవితంలో ఈరోజు చాలా పవిత్రమైన రోజుగా మీరు భావించండి. ఎందుకంటే మీరు అమ్మ యొక్క ప్రాముఖ్యతను తెలుసుకోవాలని ఇది చదవడం ప్రారంభించారు. కాబట్టి ఇది చదివి కనీసం ఈ రోజు నుంచి పాటించినా మీరు జీవితంలో ఎన్నో అద్భుతాలు సాధిస్తారు, ఎంతో ఎత్తుకెదుగుతారు, ఎన్నో లక్షల మందికి ఆదర్శం అవుతారు. సందేహమే లేదు. మీరు అసలు ఈ పేజీ చదువుతున్నారంటేనే చెప్పవచ్చు మీది ఎంత మంచి వ్యక్తిత్వం, ఎంత మంచి మనసు కలవారు. అసలు మీకు అమ్మ అంటే ఎంత ఇష్టమో. తల్లి అందరికీ మొట్టమొదటి దైవం. లోకం అనే ఈ గుడిని చేరుకోవడానికి దేవత తొలిమెట్టు. చిన్నప్పుడు అమ్మ ఒడే పసిపాపకు దేవాలయం. ఎవరి రుణమైనా ఏదో విధంగా తీర్చుకోవచ్చు, కానీ నవమాసాలు మనని గర్భంలో మోసి అసహ్య పడకుండా మలమూత్రాదులు ఎత్తి మన అభివృద్ధే ఎప్పుడూ కోరుకునే అమ్మ రుణం తీర్చుకోగలగడం ఎవ్వరికీ పూర్తి సాధ్యం కాదు. శంకరుల వంటి పరమ సన్యాసి కూడా కపుత్రో జయేత్ క్వచిదపి కుమాత నా భవతి అని మాతృదేవతను ప్రశంసించాడు. దుర్మార్గుడైన కుమారుడు ఉండగాక చెడ్డ తల్లి మాత్రం ఎక్కడ ఉండదన్నారు. వేదం కూడా అమ్మకు మొట్టమొదటి స్థానం ఇచ్చి మాతృదేవోభవ అని ప్రశంసించింది. భార్య మాట విని కన్న తల్లిని కొట్టడానికి వచ్చిన కుమారుడు జారి పడిపోతే తండ్రి ఆ దెబ్బ నాకైనా తగిలింది కాదేమిరా అని ఏడ్చిన తల్లి కన్నీటికి విలువ కట్టగల వారున్నారా? ఈ లోకంలో తాను తినడానికి లేకపోయినా కన్న కొడుకు కడుపు తడిమి భోజనం పెట్టే అమ్మ ప్రేమకు మించిన అమూల్యమైన వస్తువు ఈ పృథివిలో లేనే లేదు. అందుకే హితప్రదాయిని ఇలా అంటుంది: భూ ప్రదక్షిణ షట్కేన కాశీయాత్ర ఇతేన చ సేతు స్నాన శతైర్యచ్చ తత్ఫలం మాతృ వందనే. 6 సార్లు భూమికి ప్రదక్షిణం చేస్తే ఎంత పుణ్యమో, 10,000 సార్లు కాశీ వెళ్ళితే ఎంత ఫలమో, 100 సార్లు రామేశ్వరంలో సేతు దర్శనం చేసి స్నానిస్తే ఎంత ధన్యత కలుగుతుందో, ఆ ఫలమంతా కలిపి ఒక్కసారి తల్లికి నమస్కారం చేస్తే కలుగుతుందట. అమ్మ అంటే నడుస్తున్న దైవం. ఆమెను అందరికీ సేవలు చేసే పనిమనిషిలా చూస్తారే తప్ప ఆమెలో దైవాన్ని చూసే ప్రయత్నం చేయండి. భూమి మీద అనేక దేవాలయాలు, పుణ్యక్షేత్రాలు, తీర్థాలు, తపస్సులు, సాధుజనులు ఉన్నారు. ఒక్కసారి ఈ భూమిని చుట్టి వస్తే వారందరికీ నమస్కరించి ప్రదక్షిణం చేసినట్లు అవుతుంది. అటువంటిది 6 సార్లు భూ ప్రదక్షిణం అంటే అనంతమైన పుణ్యం సిద్ధిస్తుంది. అదంతా తల్లికి నమస్కరిస్తే చేసే చిన్న పనిలో లభిస్తుంది. ఆ ధర్మ సూక్ష్మాన్నింటినీ గ్రహించిన గణపతి తల్లిదండ్రులకు ప్రదక్షిణ నమస్కారాలు చేసి గణాధిపత్యాన్ని పొందాడు. ఒక్కసారి కాశీయాత్ర చేస్తేనే చాలు, అన్ని పాపాలు పోయి అక్షయమైన పుణ్యం కలుగుతుంది అన్నది యథార్థం. అటువంటిది అమ్మకు చేసే నమస్కారం 10,000 సార్లు కాశీయాత్ర ఫలం కలిగిస్తుంది. అంటే ఎంత నమ్మశక్యం కాని మహాఫలం ఇది. ఒక్కసారి రామేశ్వరంలో సేతు దర్శనం చేసి స్నానం చేస్తే బ్రహ్మహత్యాది పాపాలు కూడా నశిస్తాయి. అటువంటిది 100 స్నానాలు మాతృవందనంతో సమానమంటే అమ్మకి ఈ సృష్టిలో సరితూగగల వస్తువు ఏది లేదు. అమ్మ పనులు చేసే యంత్రం కాదు. భార్యాభర్తలు ఉద్యోగాలకు వెళ్ళిపోతే పిల్లల్ని ఆడించే పని మనిషి అంతకన్నా కాదు. ఆ లక్ష్మీదేవే ఆ జగన్మాతే అమ్మగా అవతరించి అని భావన చేయాలని శాస్త్రం చెబుతున్నది. ప్రతి ఒక్కరూ అమ్మకు నమస్కారం చేసి ఆమె ఆశీస్సులు పొందాలి. ఆమెను వృద్ధాశ్రమంలో
చెరిపించడం అంటే దేవతను దూరం చేసుకున్నట్లే. ఆమె బాధతో ఒక కన్నీటి బొట్టు రాలినా అది ఎన్నడూ మంచిది కాదు. పెద్దతనంలో ఆమెను సేవించే మహాపుణ్యాన్ని దూరం చేసుకోకూడదు. ఏ కార్యం చెక్కబడాలన్నా తల్లికి నమస్కరించి ఆమె దీవెనను తీసుకున్నప్పుడే ఆ కార్యం నెరవేరుతుంది. తల్లి రుణం తీర్చుకోలేం.